నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైన కామెంట్ చేశారు, కుటుంబాలని విభజిస్తున్నారు అని. దానికి మీరు ఏం చెప్తారు? కుటుంబాలు ఎవరు ఎడగొడితే వాళ్ళు ఇడిపోరు. మనిషికి సహజంగా స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం ఏమైందంటే ఈ రోజుల్లో క్యాపిటలిజం ఇండియా ఏంటంటే ఒకప్పుడు సోషలిజం రాజకీయాలు ఉండేవి, కమ్యూనిస్ట్ రాజకీయాలు ఉండేవి. అప్పట్లో మన తొలితరం స్వతంత్రం ముందు స్వతంత్రం తర్వాత చూడండి, చాలామంది నాయకులు నిస్వార్థంగా పనిచేసి ప్రజల కోసం పనిచేసి వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కూడా ప్రజల సేవ కోసం వినియోగించి చివరికి తినటానికి తిండి లేకుండా పోయినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అది ఆ తరం అంటే మీ తరానికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ శాటిలైట్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత యువత ఏంటంటే ఉపాధిని ఎత్తుక్కుంటూ ఎవరిదో వాళ్ళు చూసుకుంటున్నారు. గొప్ప గొప్పోళ్ళు మనం చూసుకుంటే తల్లి ఇంటింటికాడ ముద్ద పెట్టి ఇంటింటి దగ్గర ప్రతి ఇంట్లో చదువు కోసము కేవలం బిడ్డలను కాపాడుకోవటం కోసం ఒక గొప్ప వ్యక్తి గురించి ఆంధ్రకేసరి బ్రిటిష్ వాళ్ళకి తన చొక్కా బటన్లు ఇచ్చి దమ్ముంటే కాల్చరా అని చెప్పి మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆయన గుండెని చూపించి కాల్చరా ఈ దేశం కోసం తన ప్రాణాన్ని కూడా ఎదురెడినటువంటి మహానుభావుడు మన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు అంటారు. కానీ ఆయన జీవిత కథని చదువుకుంటే యువత అనేవాళ్ళు అసలు రాజకీయాలు అంటే ఎలా ఉండాలి, రాజకీయ భావజాలం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి యువత మనకి స్వతంత్రోద్యమంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకుల్ని స్టడీ చేయకపోవటం వల్ల ఈ వక్ర భాష్యం అంటే వ్యక్తి పూజ, వీడికి ఇంట్లోనేమో నడవదు, ఇంట్లోనేమో తికాణాక ఉండదు, కానీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెద్ద పెద్ద డైలాగులు పెట్టుకుంటుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనను తను ఒక పెద్ద మేధావిగా తనను తాను నేను చెప్పిందే ప్రజలంతా వింటారు అనుకుంటే భ్రమల్లో ఉన్నాడమ్మ. ఇటువంటి వాళ్ళే భారతదేశం చాలా మందిని చూసింది రాజకీయ నాయకుల్ని. ఇప్పుడు అటువంటి గొప్ప నేతల్లో టంగుటూరు ప్రకాశం పంతులు గారు వాళ్ళ అమ్మ ఎలా బతికించుకున్నదో చాలామందికి తెలియదమ్మా. ఆయన ఆటోబయోగ్రఫీ ప్రతి ఒక్కరు చదివితే చదువు ఎంత గొప్ప విలువైందో మనకు తెలుస్తుందమ్మా. ఆయన ఆకలేసినప్పుడు ఆ అద్దంకి పట్టణంలో ప్రతి ఇంటికి పోయి రోజు ఒక ఇంటికి పోయి అన్నం పెట్టి తెల్లారుజామున కోడి కూసినప్పుడు ఇక్కంటే 40 మైళ్ళమ్మ. ఒక మైలు అంటే అర్థమైందో తెలుసమ్మా, మనకి 1650 మీటర్లు అనమాట. అట్లా ఆ మైలు ఉన్నప్పుడు అంటే 1.6 కిలోమీటర్ 40 మైళ్ళు రోజు నడిచిపోయి ప్రకాశం పంతులు గారు మళ్ళీ ఒంగోలులో చదువుకొని మళ్ళీ తిరిగి నడుచుకుంటా ఇంటికి వచ్చేవాడు. ఈ రోజుల్లో 1 కిలోమీటర్ నడవగలిగిన వాళ్ళు ఉన్నారమ్మా. అంటే చదువుకునే తర్వాత లండన్ పోయి బారిస్టర్ కంప్లీట్ చేసుకొని తర్వాత స్వతంత్రోద్యమంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి చివరికి పేద ప్రజలకి కేసుల్లో వాదించి తన ఆస్తులు మొత్తం ప్రజలకు దానం చేసినటువంటి మహోన్నతుడు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు. అటువంటి మహానుభావుల్లో ఇంకొక మహానుభావుడు ఉన్నారమ్మా మనకి. నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి అంటే సింహపూరి సీమలో పుట్టినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు. వాళ్ళ పెద్ద సంస్థానం అయితే చాలా పెద్ద ఆస్తమ్మ. మీకు ఈరోజు కూడా పోయినా కూడా అలగానిపాడు, నెల్లూరు అమ్మిడి అలగానిపాడు వాళ్ళ సొంతూరు. ఆయన కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉంటూ ఆయన కమ్యూనిస్ట్ భావజాలం అంటే వాళ్ళ పెద్ద సంతానం అయితే ఆయనకు వాళ్ళ అన్నదమ్ముల ఊరు ఒప్పుకోకపోతే మద్రాసులో చదువుకొని భాగపంకకాల్లో భాగంగా సుందరయ్య గారికి వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని ఆ ఊరు పేదలకు ఇచ్చేసి 1 ఎకరా కూడా ఉంచుకోలేదమ్మా సుందరయ్య గారు. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదంట కదండి? లేదమ్మా, పెళ్లి చేసుకున్నాడు, మీకు తెలియదు, చెప్తాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు, బొంబాయి జైల్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టులోనే పనిచేస్తుంది ఒక బ్రాహ్మణ, కేరళ బ్రాహ్మణమ్మ.
ఆమె పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే ముందు ఒక షరతు పెట్టాడు సుందరయ్య గారు. ఈ బిడ్డలుంటే దేశానికి అడ్డు, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు లేకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడే మ్యారేజ్ చేసుకుంటానని కండిషన్ పెట్టాడు. అప్పుడు ఏం చేసిందంటే ఆమె పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. చూడండి నమ్మ ఎంత గొప్పోడు సుందరయ్య గారు. ఆయన చేసినటువంటి అటువంటి రాజకీయం, బిడ్డలుంటే దేశ సేవకు అడ్డని చెప్పి సుందరయ్య గారు ఏం చేశారు, భార్యకి ముందే ఆపరేషన్ చేయించేసి పిల్లలు లేకుండా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, దేశంలో పాల్గొన్నాడు. భారత పార్లమెంట్కి సైకిల్ వేసుకొని పోయినటువంటి మహోన్నతుడమ్మ. ఒకసారి నెహ్రూ గారు అడిగారంట, అయ్యా సుందరయ్య గారు మీరు మాకు అవమానంగా ఉందండి, సైకిల్ వేసుకొని వస్తుంటే మీకు ఏం లేకపోతే, అరే బచ్చాగా నా కాడికేం పెద్ద కోటీశ్వరుడు కాదురా నువ్వు, నాకున్న ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసినాను, నువ్వు కూడా డబ్బులు దండగా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, నువ్వు కూడా నడుచుకుంటారా పార్లమెంట్కి అన్నాడు. నెహ్రూనే అన్నాడు సుందరయ్య గారు. అందుకని మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడండి, మన సుందరయ్య గారు దొక్కినటువంటి సుందర రామిరెడ్డి గారు కంటే చివర తోక తీసేసుకొని సుందరయ్యగా మిగిలిపోయాడు. ఆ సైకిల్ ఇప్పుడు కూడా భారత పార్లమెంట్లో ఉంటుంది. ఆయన మాట్లాడుతుంటే పార్లమెంట్ అంతా సైలెంట్గా ఉండేది. అంటే ఆ విధమైనటువంటి రాజకీయ నాయకులను చూసినటువంటి మన తొలితరం నాయకులు ఈరోజు ఏందమ్మా మొత్తం స్వార్థం, నిలువెల్లా స్వార్థం, వ్యక్తిగతంగా ప్రజల రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు ఎలా దోసేయాలా, కోట్ల సామ్రాజ్యాలు ఎలా నిర్మించుకోవాలా, అంటే ఈ క్యాపిటలిస్ట్ భావజాలము కమ్యూనిజంలో నుంచి సోషలిజంలో నుంచి భారతదేశం పక్కకు పోయి ఇప్పుడు క్యాపిటలిజంలోకి భారతదేశం వచ్చేసిందమ్మా. ఈ భారతదేశం క్యాపిటలిజంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాలు అనేటటువంటి ఒక కొంచెం ముసుగులు తొడిగి వేల కోట్లు కొట్టేస్తున్నారమ్మా. అంతా ఎంత కాదు. చాలామంది ప్రజలు అర్థం చేసుకోవాలంటే ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారమ్మా. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏందో తెలుసా, ఈ పొగిడేటటువంటి వాళ్ళు అందరూ కూడా విద్యుత్ శాఖ తీసుకోండి, ఆ విద్యుత్ శాఖలో ప్రభుత్వము తరపునటువంటి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేదమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే పవర్ జనరేషన్ అమ్మ. ఇవాళ పవర్ కంపెనీలన్నీ కూడా మనకి ఎన్టీపీసీ ఉండేది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. తర్వాత మనకి ఐడియల్ పవర్ ఉండేది. తర్వాత జెన్కో, ఏపీ జెన్కో అంటే జనరేషన్, పవర్ని ఉత్పత్తి చేసిన. ట్రాన్స్మిషన్ ట్రాన్స్కో. ఈ ట్రాన్స్కో అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటకి కరెంటుని ట్రావెల్ చేయటం అనమాట. ఇంకొకటి ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ అమ్మ. మీకు అర్థమవుతుందని నేను చెప్పిన సబ్జెక్టు జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ పవర్ మొత్తం కూడా ఈరోజు ఏమందంటే గవర్నమెంట్ వాళ్ళ బాధ్యతల నుంచి పక్కకు వదిలిపోయి ప్రైవేట్ కంపెనీలకి పీపీఎల్ అనేవారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేసుకొని వందల వేల ఎకరాలు భూములు వాళ్ళకి కేటాయించేసి వాళ్ళ ద్వారా రాజకీయ నాయకులు డబ్బులు కొట్టేస్తారమ్మా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కోల్ ఉంటుందమ్మా. కోల్ మనకి సింగరేణి క్వాలరీస్ని కోల్ తీసుకుంటాం. సింగరేణి క్వాలరీస్ కాడ తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని 5,000 రూపాయలు కోల్ కొంటుంటే ఈ సామాన్యుడికి తెలియదమ్మా ఏ విధంగా వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. నిత్యావసర ధరలు డబల్ ట్రిపుల్ అయిపోతూ ఉన్నాయి. ఈ మనకి చేతిలోకి డబ్బులు వచ్చినట్టే ఉంటే నెల వచ్చేలకు డబ్బులు అవ్వపాడు. కారణం ఏంటి అంటే ఈ రాజకీయ నాయకులు సపరేట్ కంపెనీలు పెట్టుకున్నారు. అందరికి ఉండయమ్మా, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అందరు పెట్టుకొని తద్వారా ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ ప్రజల డబ్బులు ఈ విధంగా లాగేస్తున్నారన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన యొక్క మీడియా కంపెనీ కానీ సాక్షి మీడియా, ఇందిరా టెలివిజన్ కానీ, ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి ఛానల్, తర్వాత మనకి జగతి పబ్లికేషన్ అంటే సాక్షి పేపరు, జగతి పబ్లికేషను, ఇందిరా టెలివిజను. ఈ లాజిక్ ఏదో చెప్పరాదా? అంటే నీ కంపెనీ ఏమో ప్రాఫిట్లోకి వస్తుందా, ప్రభుత్వ కంపెనీలు ఏమో నష్టాల్లోకి పోతాయా? ఇప్పుడు సాక్షి మీడియాలో ఇందిరా టెలివిజన్ కానీ జగతి పబ్లికేషన్ కానీ ఈ రెండు ఏమో ఆదాయాల్లో ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ కంపెనీలు ఆ ఆదాయం ఏదో ప్రభుత్వ కంపెనీలు కూడా తేవచ్చుగా. అంటే ఏంటమ్మా ఈ లాజిక్? ఏంటి లాజిక్ అంటే నువ్వు అంత తోపు తురుంకానమైనటువంటి ఈ చెప్పొచ్చు కదా. ఇవాళ భారతీయ సిమెంట్ ఎంత ఆదాయంలో ఉంది, భారతీయ సిమెంటే తీసుకోండి ఎంత ఆదాయంలో ఉంది, కానీ ప్రభుత్వ కంపెనీలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయి అంటే లోపం ఎక్కడ ఉంది? ఈరోజు నేను అంటుండేది ఏందమ్మా, చెప్పటానికి మాటలం చెప్పి ప్రజల డబ్బుని విచ్చలవీడగా ఇలా సలహాదారుల ముసుగులో ఒక్కొక్కడు పనికిమాలిన ఎదవలందరూ సలహాదారులు అయిపోయి ఒక్క అమర్ అనే జర్నలిస్ట్కి ఒక్కడికే నెలకి 8 లక్షలు ఇచ్చాడమ్మా. అమర్ అనే జర్నలిస్ట్కి నెలకి 8 లక్షలు.
ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మ ఏం చదివాడమ్మా ఆయన జస్ట్ లైక్ బిఏ చదివాడు, జర్నలిజం చదివాడు, ఆయన ఓలండు సోల్ అయిపోయిండుగా. అవును. అట్లా ఎంతమంది సలహాదారులు ఉన్నారు? దాదాపుగా 45 మంది సలహాదారులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎస్ఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు చేయాల్సిన పని ఈ సలహాదారులకు దోషిపెట్టిన డబ్బంతా, యాడుల రూపంలో దోషిపెట్టిన డబ్బంతా, పవర్ కాంట్రాక్టర్ల రూపంలో దోషిపెట్టిన డబ్బంతా. ఈరోజు తెలియని రహస్యం ఏంటంటమ్మా, ఒక్క అదానికి చెప్పండి, ఏమని చెప్పమని నేను అడుగుతా ఉండ. చాలాసార్లు మొత్తుకుంటున్నా తల్లి. 19,650 రూపాయలకు టన్ను బొగ్గు కొన్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఎంత? 19,650. సింగరైన్ కాలరీస్లో ఎంత? తెలంగాణ గవర్నమెంట్ ఎంత కొన్నది? 5,000 రూపాయలకు టన్ను. పోనీ ఫస్ట్ క్లాస్ H1 గ్రేడ్ బొగ్గు కొన్న, హై క్లాస్ గ్రేడ్ కొన్న 8,500 మించలేదమ్మా. మన భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు ఒక్కొక్క మూమెంట్లో యూనిట్ ధర మన సమ్మర్ టైంలో 22 రూపాయలకు పెట్టి మా రిలేటివ్స్ కూడా కొంతమంది ఏఈలుగా జేఈలుగా ఉన్నారు. ఏందన్నా అంటే పవర్ ఏందన్నా అంటే 22 రూపాయలు పెట్టి కొన్నారమ్మా కరెంటు. పీపీఎల్ రద్దు చేశాడమ్మా. ఆ పీపీఎల్ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అంటే 25 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్నాడు. 4 రూపాయల 80 పైసలకో ఎంతో 25 సంవత్సరాలు కంటిన్యూ ఇవ్వాలని చెప్పి ఆ పీపీఎల్ రద్దు చేసేసాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది? నెత్తిన పడిపోయింది. 12,000 కోట్ల రూపాయలు కట్టమని వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయారు. 12,000 కోట్ల రూపాయలు పవర్ ఇవ్వకుండానే వాళ్ళ అగ్రిమెంట్లో ఒప్పందం ఉంటుందమ్మా. అగ్రిమెంట్ వైలేషన్ చేసినందుకు 12,000 కోట్లు వాళ్ళకి కట్టండి అని రేపో మాపో జడ్జిమెంట్ వస్తుందమ్మా సుప్రీంకోర్టులో. ఆ రోజు నెత్తి బాదుకోవాలమ్మా ఆంధ్రప్రదేశ్లో. ఇంకోటి కూడా చెప్తానమ్మా తెలియంది, 36,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అప్పులు చెల్లించాల్సి ఉంటే 3 సార్లు కోర్టుకు నోటీస్ ఇచ్చిందమ్మా. ఏది మనకి చాలామందికి ఏంటంటే ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ లాగా పవర్ రెగ్యులేటరీ అథారిటీ అని ఒకటి ఉంటుందమ్మా. వాళ్ళు పోయి కేసు వేశారమ్మా, మాకు 36,000 కోట్లు మీరు కట్టాలా, మీరు కడతారా, మమ్మల్ని ప్రజల కాడ వసూలు చేసుకుంటామంటే వీళ్ళు కోర్టుకు పోలేదమ్మా. వీళ్ళు కోర్టుకు పోనప్పుడు ఏం చేశారంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసిందమ్మా, మీరు ఎండ్ యూజర్ ఎవరైతే పవర్ వాడుకుంటున్నారో వాళ్ళ కాడ వసూలు చేసుకోండి అని చెప్పి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే పవర్ బిల్లులో చూడండి, ఈ పవర్ బిల్లులు నెలకి 1000 కోట్ల చొప్పున 36 నెలలు మీరు ప్రజల దగ్గర వసూలు చేసేసుకోండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేసిందమ్మా. ఈ విషయం చెప్పడే జగన్మోహన్ రెడ్డి. అంటే 36,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఈ పవర్ బిల్లులు ఎందుకు వచ్చినాయి దానికి ఇది అమ్మ కారణం. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వం అన్నా కట్టాల డబ్బులు, లేదంటే వాళ్ళు ఏం చేసింది, ఎవరైతే కరెంట్ వాడుకున్నా వాళ్ళు వసూలు చేసుకోమన్నారు. అప్పుడు ఏం చేశారంటే నెలకి 1 కోట్ల చొప్పున ఏం చేశారంటే ఈ పవర్ బిల్లు షాక్ కొట్టడానికి కారణం ఏంటంటే అదమ్మా జడ్జిమెంట్. ఇప్పుడు 12వ నెలలో 13వ నెలలో ఆంధ్రప్రదేశ్ కరెంటు బిల్లుల్లో చూడండి, దాంట్లో నెంబర్ ఉంటుంది 14, 15, 16 అంటే ఇప్పుడు 14 నెలలు 15 నెలలు వసూలు చేశారమ్మా. అట్లా ప్రజల నుంచి దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు తీసేసుకుంటుంది. అంటే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? అంటే నువ్వు బొగ్గు మీద ఎంతంటే అంత దోపిడీ చేసుకోవచ్చు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లో దోపిడీ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కొనే దాంట్లో దోపిడీ చేసుకోవచ్చు. ఒక్క షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే 92,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే చూడండి, ఆర్థిక వనరులు ప్రజలకు వీళ్ళేందో మనకి 1000 రూపాయలు వచ్చినాయి, 2,000 వచ్చినాయి, మాకు 10,000 వచ్చినాయి అనుకున్నాడు. వెనక పక్క దోషేసింది ఎంత కూడా తెలియదు. నేను ఇంకొక ముచ్చట కూడా చెప్తానమ్మా, మీకు తెలియని చెప్తున్నాను, తెలుసుకోండి మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల గవర్నమెంట్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో కానీ కేంద్ర ట్యాక్సుల రూపంలో కానీ ప్రజల నుంచి మొత్తం టోటల్ 5 సంవత్సరాల బడ్జెట్ 14 నుంచి 19 దాకా 5,74,000 కోట్లు వచ్చినాయి. వాటిల్లో జీతాలు, పింఛన్లు ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న లాస్ట్ బడ్జెట్ బొగ్గన రాజేంద్రనాథ్ పెట్టినటువంటి బడ్జెట్టే చెప్తున్నాను అమ్మ. 1,78,000 కోట్లతో స్టార్ట్ చేసి నిన్న ఎండ్ బడ్జెట్ 23-24 2,79,000 కోట్ల బడ్జెట్ పెట్టాడు. ఈ టోటల్ లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు 12,68,000 కోట్ల రూపాయలు ప్రజాధనం బడ్జెట్ రూపంలో. అది సెంట్రల్ పన్నులు కానీ, కేంద్ర పన్నులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ కానీ. అంటే చూడండి, ఇప్పుడు 5,74,000 కోట్లలోనే చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ సెక్టార్లో కానీ, తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ, పోలవరం దాదాపుగా 72% పోలవరం కంప్లీట్ నిర్మాణంలో కానీ,
అన్ని రంగాలలో సర్వతోముఖ అభివృద్ధి ఇటుకు బేరుస్తూ వచ్చినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఏం చేశాడు, ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కే చెప్తాను నేను, ఏరే వాళ్ళ లెక్క వద్దనే వద్దమ్మా మనకి. 2,46,000 కోట్లు నేను ప్రజలకు ఇచ్చానని అంటుండు జగన్మోహన్ రెడ్డి. 2,46,000 కోట్లు ప్రజలకి ఇచ్చినానని చెప్పినప్పుడు మిగతా సొమ్ము ఏమైపోయింది? 11 లక్షల క్లియర్గా అమ్మ 11,78,000 కోట్ల దాకా ప్రజల డబ్బులు, కేంద్ర రాష్ట్ర పన్నులతో వచ్చినటువంటి డబ్బు, ఎంప్లాయీ శాలరీలు ఒక నెలకి 5,500 కోట్లు అవుతాయమ్మా. ఒక నెలకి ఎంప్లాయీస్ శాలరీ, ఒకవేళ పింఛన్లు ఒక 2,000 కోట్లు అవుతాయి. ఏది సామాజిక పింఛన్లు పక్కన పెట్టేస్తే, పెన్షన్ స్కీమ్ పక్కన పెడితే ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి 5,500 కోట్లు అప్పుడు 60 నెలలకు వేసుకున్నా కూడా అది ఒక 3 లక్షల కోట్ల మించి దాటదు. 6,530 అది ఒక 3,30,000. ఈయన పంచింది 2,46,000 కోట్లు. అంతకు మించి ఇంకేం లేదు కదా తల్లి. ఈ రెండు ఎడిషన్ చేసేసేయండి, దాదాపుగా మనకి 7.5 లక్షల కోట్ల రూపాయలు పోతే ఈ 11,78,000 కోట్లతో మిగతా డబ్బు ఏమైపోయిందని నేను అడుగుతున్నానమ్మా. మిగతా డబ్బు ఉంది కదా, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు పోయింది అంటే అదొక 2.5 లక్షల కోట్లు, ఇది ఒక దాదాపుగా 1,78,000 కోట్లు, అంటే దాదాపుగా 4 లక్షల కోట్ల డెవలప్మెంట్ చూపించాలిగా. సింపుల్ క్యాలిక్యులేషన్ అమ్మా, నువ్వు ఇచ్చిన అదే కదా, అంతకు మించి ఏం లేదు కదా. ఈ 4,78,000 కోట్లు ఎక్కడ పెట్టినావని నేను అడుగుతుండా. ఇరిగేషన్ రంగంలో ఎంత పెట్టినవు అంటే మూలధన వ్యయం కింద రావాలమ్మా. మూలధన వ్యయం ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్ కింద రావాలా. అసెట్లేయా, ఎక్కడన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా, ఎక్కడన్నా లేకపోతే ప్రభుత్వ రంగంలో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ పెట్టావా, ఇవన్నీ ఎక్కడ అవుపడటం లేదుగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్లో చిచ్చు పెడతారు. ప్రజలు ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అది ఇంటర్నల్, ఏ కుటుంబానికి ఉండే ఆ కుటుంబానికి. ఒకరు చిచ్చు పెడితే చుచ్చుబుడ్లు పేలిస్తే కుటుంబాలు ఇడిపోతాయా? అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అమ్మా. అతను చెప్పాలా ప్రజలకి. నా పరిధిలో నేను ఈ పని చేశాను, నేను ఇన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళు కట్టాను, ఇన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కట్టాను, ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టాను, ఎడ్యుకేషన్ రంగానికి నేను ఇంత సేవ చేసినట్టే ఉన్న బిల్డింగులకు రంగులు వేసుకొని ట్యాబులు ఇచ్చినానని చెప్తాడు. ఆ ట్యాబులు ఇచ్చినాను, బోర్డులు వేసాను, రంగులు వేసాను. అది కాదు కదా, నువ్వు రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బీసీ హాస్టళ్ళు, బీసీ స్కూల్స్ ఎన్ని కట్టావు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని కట్టావు, మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టావు, ఇది కదా చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది ఇది కదా. నువ్వు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు పోసావు, పంచాయతీల్లో ఎన్ని హౌసింగ్ ఇళ్ళు కట్టి ప్రజలకు ఇచ్చావు. ఇలాంటి స్పీచ్ ఇవ్వాలి. కానీ పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి భాష ఎంత దారుణంగా ఉందంటే అతను మాట్లాడే మాటలు గలీజ్ మాటలు మాట్లాడటం, అది ముఖ్యమంత్రి స్థాయిలో అతనికి తగినటువంటి చర్య కాదు. ఈరోజు ఎవరి స్వార్థం వాళ్ళదేనమ్మా. ఈరోజు చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో పోయి జాయిన్ అయింది. అది మీ చెల్లుల్ని, మీ బావని, నిన్ను ఎవరు విభజిస్తే ఈడిపోతారు మీరా. అది మీ ఇంటర్నల్ ప్రాబ్లం. నీ ప్రాబ్లం తీసుకొచ్చి నీ దేశానికి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినట్టు, నీ ఇంట్లో ప్రాబ్లం దేశానికి ప్రాబ్లం కాదు. నీ ఆస్తులు కాపాడుకుంటే దానికి నీకు ముఖ్యమంత్రి పదవి కావాల్సింది. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఒకే ఒక్క టార్గెట్ అమ్మా. అతను కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు. కాబట్టి అతను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాల బీటల వారుతుంది. రాజులు పోయినరు, రాజ్యాలు పోయినరు. అవి కాపాడుకోవాలా. ఈడీ కేసుల నుంచి, సిబిఐ కేసుల నుంచి తనను రక్షించుకోవడం కోసము అతనికి ముఖ్యమంత్రి పదవి అవసరమే, కానీ ప్రజల కోసం కానే కాదు తల్లి. నేను చెప్తుండేది అది. కాబట్టి కుటుంబాల్లో చిచ్చులు పెడతారు, కుటుంబాల్లో చిచ్చుబుడ్డు కాలుస్తారు. ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్లు, ప్రజల్ని డైవర్ట్ చేయటం అంటాం అన్నమాట. ఎవరు యాడికి పోతేనేది ప్రజలకి మేలు జరిగిందా లేదా అది చూసుకోవాలి. ప్రజల డబ్బులు ప్రజలకు పంచడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు. ప్రజల్ని తాకట్టు పెట్టి, రిజర్వ్ బ్యాంకులో తాకట్టు పెట్టిండు, నేషనల్ బ్యాంకులో తాకట్టు పెట్టిండు, అన్ని రంగాలను తాకట్టు పెట్టి అప్పు చేసి పప్పు కూడు తినేదానికంటే మంచినీళ్ళు తాగటం మేలమ్మ నా దృష్టిలో. అప్పు చేసి పప్పు కూడు తినకూడదు అన్నారు. అప్పులు అప్పారావు పరిపాలనలాగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు అర్థం చేసుకోవాలమ్మా. ప్రజల్లోకి పొలిటీషియన్సు, మీడియా ప్రతినిధులు వీళ్ళందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఒక సిరీస్గా ప్రజలకు తెలియజెప్పాలమ్మా. ఈరోజు నేను సాధించిన విజయం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండయి అన్నమాట. ఇప్పుడు గతంలో పెట్రోల్ ఎంత ఉన్నది, ఇప్పుడు ఈడ 65 రూపాయలు పెట్రోల్ ఉన్నిందమ్మా. అప్పుడు ఇవాళ 110 రూపాయలకు పోయింది. అప్పుడు జిఎస్టీ పెరిగిపోద్ది. ఒకప్పుడు సిమ్ రేట్ ఎంత ఉన్నది, 99 రూపాయలు ఉన్నది.
ఇప్పుడు 239 రూపాయలకు పోయింది. కాబట్టి జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అట్లా అనమాట. వస్తువుల ధర పెరిగే కొంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది. సింపుల్ లాజిక్ అమ్మ. 50 రూపాయలు క్వార్టర్ అమ్మేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు, ఇవాళ 180 రూపాయలకు పోయింది క్వార్టరు. అంటే మీ వ్యత్యాసం ఎంత ఉంది? 130 రూపాయలు. అంటే ఇట్లా పెరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఈ రాజకీయ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేయాలంటే ముందు జీతాలు తీసుకోకుండా ఉండమనండి. ప్రభుత్వం ఇచ్చేటట్టు ప్రజల సొమ్ము మేము తాకటం లేదని చెప్పండి. ఒక్కసారి రాజకీయ నాయకుడు ఏంటంటే మొత్తం వాళ్ళు బతికేదే ప్రజల ఆస్తుల మీద, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల మీద బతుకుతూ, అది ఒక రాజకీయం అనేది ఎట్లా తయారైందంటే తల్లి, తొందరగా మనం 1000 కోట్లకు అధిపతులు అవ్వచ్చు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తి మాత్రం కాదమ్మా. నేనైతే ప్రగాఢంగా చెప్పగలను, ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో ఏ కోశానా లేవు. అతను ఒక రాజులాగా భావిస్తున్నాడు. కాబట్టి ఆయన ఈసారి కష్టమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబడటం జగన్మోహన్ రెడ్డి ఈసారి అయితే కష్టం.